హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ వెండి పూజా సామాగ్రి ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంతకుముందు ఇత్తడి పూజా సామాగ్రి ఈజీ క్లీనింగ్, అలాగే రాగి పాత్రల ఈజీ క్లీనింగ్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా పైన ఇస్తాను. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వెండి వస్తువులు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. ఇదిగో ఇలా చూసారు కదా, ఇది పంచిపాత్ర ఎంత నల్లగా అయిపోయిందో. కొన్ని రోజులు ఇలా వెండి వస్తువుల్ని బయట ఉంచితే గాలికి ఆక్సిడైజ్ అయ్యి ఇలా నల్లగా తయారవుతాయి. మనం ఎంత మంచి వెండి వస్తువులను కొన్నా ఓపెన్గా ఉంచితే గాలికి ఇలా నల్లగా తయారవుతాయి. ఈ వెండి వస్తువుల క్లీనింగ్ కోసం బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా, అది తీసుకోవాలి. అలాగే సిల్వర్ ఫాయిల్, ఇది మార్కెట్లో రోల్స్లా దొరుకుతుంది. చాలామంది ఇళ్లలో ఉంటుంది, బట్ లేకపోయినా ఇది కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఈ వెండి వస్తువుల క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ అల్యూమినియం ఫాయిల్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెతో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా బుడగలు వచ్చేలా నీరు మరుగుతున్నప్పుడు దీనిలో ఒక పెద్ద స్పూన్తో బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్న ఈ సిల్వర్ ఫాయిల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కదిపి వెండి పాత్రల్ని ఈ నీళ్ళల్లో మునిగేలాగా వేసుకోవాలి. ఇలా వెండి పాత్రలు వేసేసుకున్నాక దీనిలో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మళ్ళీ వేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఈ వెండి సామాన్లు ఇలా మరుగుతున్న నీటిలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బయటికి తీద్దాము. ఎంత షైనింగ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఇలా క్లీన్ అయిపోతాయి ఇవి. ఈ పంచపాత్ర అయితే చాలా నల్లగా అయిపోయింది, అది కూడా చక్కగా మెరిసేలాగా క్లీన్ అయింది. ఇప్పుడు ఇలా నీళ్ళల్లోంచి ఈ ఐటమ్స్ అన్నీ బయటకు తీసి పక్కన ఉంచి మిగిలిన వస్తువులను కూడా ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ నీటిలో ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకుని ఈ ఐటమ్స్ను కూడా 2 to 3 మినిట్స్ మరిగే నీళ్ళల్లో ఉంచితే ఇవి కూడా మెరిసేలా క్లీన్ అవుతాయి. మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఈ ఐటమ్స్ని చల్లని నీటిలో వేసి ఒకసారి మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ చెంబు కూడా ఎంతో నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఈ చల్లని నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా ఐటమ్స్ అన్నిటిని వేడి నీళ్ళలోంచి తీసి చన్నీటిలో వేసి ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చేతులకి ఏమాత్రం శ్రమ లేకుండా ఈ వెండి వస్తువులన్నీ చక్కగా క్లీన్ అయిపోయాయి. వీటి క్లీనింగ్ కోసం పీతాంబరి లాంటి పౌడర్స్ యూస్ చేసినా బాగా నొక్కిపెట్టి తోమాల్సి ఉంటుంది. అదే ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ ఐటమ్స్ని ఒక డ్రై క్లాత్తో శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. మనం వాడని వెండి వస్తువుల్ని లోపల దాచుకునేటప్పుడు వాటికి గాలి తగలకుండా, అంటే క్లోజ్డ్గా ఉన్న కవర్స్లో మనం కనుక స్టోర్ చేసుకుంటే ఇవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఈసారి మీరు కూడా వెండి వస్తువుల్ని ఈ పద్ధతిలో క్లీన్ చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.